వెల్కమ్ టు ఎస్పోర్ మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీడియా ప్యానలిస్ట్, మాజీ ఏపీఐడిసి చైర్మన్ బండి పుణ్యశీల గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేడం ఏంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 20 నెలల కాలమైంది. 20 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండిలాగా వెళ్తుంది అనేది కూటమిలో ముఖ్య నాయకులు చెప్తారు. నిజంగా జోడెద్దుల బండిలాగా వెళ్తుందా? జోడెద్దుల బండిలా కాదండి, గుడ్డెద్దు బండిలాగా వెళ్తోంది. ఎందుకంటే వాళ్ళకి కనిపించట్లేదు అంతే. వాళ్ళ అభివృద్ధి పదంలోకి నడిపించేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. అమరావతిని ఒక పెద్ద మేనియాలా చూపిస్తూ అక్కడ కూడా చేస్తున్న డెవలప్మెంట్ ఏమీ లేదు. అసలు బేసిక్ గెజిట్ తీసుకురాకుండా ఎన్ని ఆర్భాటాలు చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేస్తారు, ఈ టర్మ్ కూడా నమ్మేస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే గతంలో అయినా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా విధ్వంసం చేశారు, ఆ విధ్వంసాలని ఆ గోతులను పుడుచురాటాకే మా టైం సరిపోతుంది అనేది సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా గత 5 ఏళ్ల పాటు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినట్టు ఏం చెప్తారు మీరు ఒక వైసీపీ ప్యానలిస్ట్గా? కాగ్ రిపోర్ట్స్ తీసుకోండి. కాకి లెక్కలు, గాల్లో మాటలు వద్దు. కాగ్ రిపోర్ట్స్ తీసుకుంటే 19 to 24, 14 to 19 జీడిపి రేట్స్ ఎలా ఉన్నాయి అనేది రీసెంట్లీ విడుదలైనటువంటి ఇదిలో 19 to 24 ఈవెన్ కరోనా టైం 2 years ప్రపంచాన్ని కుదిపేసినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జీడిపి రేటు బ్రహ్మాండంగా పెరిగింది అనేది వాస్తవంతో కూడినటువంటి విషయం సార్. రెండోది, ఆయన 5 ఏళ్లలో 3,39,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో చేశారు. అంతేకాకుండా సైమల్టేనియస్లీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, మేము గ్లోబల్ సమ్మిట్ 23లో చేసినప్పుడు లిటరల్లీ 13 లక్షల MOUలు మేము చేసుకోవటం జరిగింది. 1,32,000 కోట్ల రూపాయల గ్రౌండింగ్ జరిగింది. ఇండస్ట్రీస్ వచ్చినాయి. అసలు 6.5 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలే ఇచ్చాం. ఇది మేము నోటి లెక్కలతోనూ చెప్పట్లా. ఏదైతే మీరైతే ఇండస్ట్రియల్ చెప్పారు, సమ్మిట్ అని చెప్పారు, అదే సమ్మిట్ మీద ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేబినెట్ మంత్రి నారా లోకేష్ గారు కొన్ని విమర్శలు చేశారు. గతంలో వైసీపీ చేసిన సమ్మిట్ అనేది చెప్పుకోవడానికి కూడా చాలా ఇదిగానే ఉంది. ఎవరైతే చిన్న చేపల షాప్ ఉందో, చేపల ఫిష్ మార్కెట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి ఒక MOU చేసుకున్నారు. ఐస్ క్రీమ్ షాపులు MOUలు, చేపల పళ్ళు MOUలు తప్ప గ్రౌండ్ లెవెల్ పెద్దగా వచ్చింది లేదంటారు. మీరు గతంలో ఏపీఐడిసి చైర్మన్గా చేశారు. అసలు వాస్తవం ఏంటి? వాస్తవం అనేది అసలు మీడియాలు చెప్తాయి కదా, ఖచ్చితంగా వాళ్ళ వంగలపూడి అనిత గారు అంటారు కదా, ఎవరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోయదు, మీడియా మర్చిపోదు అని. అదే చెప్తా ఉన్నా నేను కూడా. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకున్న శంకుస్థాపనలో నేనున్నాను సార్. అదృష్టవంతురాలని ఏపీఐడిసి చైర్పర్సన్గా భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో GMR గారు ముఖ్యమంత్రి గారితో ఇండస్ట్రీస్ చైర్మన్గా నేను ఆ రోజు దీపారాధన చేసేటటువంటి ఆ ఇనాగ్రేషన్ టైంలో నేనున్నాను. చంద్రబాబు గారితో ఉన్నారా, వైఎస్ జగన్ గారితో ఉన్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో 23లో. మరి మేము కట్టాము, మా ద్వారా సాధ్యమైంది, మేమే కంప్లీట్ చేసామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. మీరేమో అప్పుడు శంకుస్థాపన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నేనే ఉన్నాను చెప్తున్నారు. మీకు మాట చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. నా ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు నేను తర్వాత ఇస్తాను, దాన్ని మీరు యాడ్ చేసుకుందరు కానీ మీకు ఆ ఫొటోస్ అవి కూడా. ఎందుకంటే మనం చెప్పే మాటలు ఎలా ఉండాలి అంటే నగ్న సత్యాలుగా ఉండాలి తప్ప గాల్లో కాకి లెక్కల్లాగా ఉండకూడదు. రెండోది ఏంటంటే, ఈయన కుప్పంలో శంకుస్థాపన చేశాడు, ఈయన టైంలో నెల్లూరులో శంకుస్థాపన చేశాడు. మరి అదంతా కూడా మరి ఆచరణ రూపంలోకి ఎందుకు రాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేశాడు అంటే మరి అక్కడ ల్యాండ్ పూలింగ్ జరగాల అండి? ల్యాండ్ పూలింగ్ జరగాలి, అన్ని రకాల పర్మిషన్స్ రావాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ని స్టాప్ చేసి దీన్ని కన్స్ట్రక్ట్ చేసి ఆయన ఆనాడే చెప్పారు స్టేజ్ మీద 26 కల్లా ఇది ఓపెన్ జరుగుతుంది అని చెప్పాడు. ఆయన ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న 26 మొన్న జనవరిలో వాళ్ళు ప్రారంభం చేయటం జరిగింది. అంటే వీళ్ళు ప్రారంభం చేసి ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ చేసినంత మాత్రాన మరి క్రెడిట్ అంతా వాళ్ళదే అవుతుందా? చాలా ఎంత హాస్యాస్పదంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ డప్పు కొట్టుకునే బుద్ధి అనేది, ఈ జపం తక్కువ తుప్పరెక్కువ అన్నట్టుగా చేసే పని తక్కువ, చెప్పుకునే ఆర్భాటాలు ఎక్కువ. డెవలప్మెంట్ అంటేనే, విజనరీ అంటేనే గుర్తొచ్చేది చంద్రబాబు అంటారు. మీరేమో మేము చేసాం, మా గవర్నమెంట్ జరిగింది మీరు చెప్తారు. మాకు గుర్తొచ్చేది మాత్రం ఒక వెన్నుపోటుకి
ఖచ్చితంగా వేరే వాళ్ళ క్రెడిట్ తీసేసుకోవటంలో కానీ, అలాగే అసలు చేసిన పని తక్కువ, అసలు ఆర్భాటాలు చూస్తేనే ఇదిగో మొన్న బిల్ గేట్స్ని తెచ్చినట్టే ఉంటుంది దరిద్రంగా. అసలు ఏమనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రజలని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారో కూడా ఈ రోజున నిజంగా చాలా అర్థం కానటువంటి ప్రశ్న అండి ప్రతి ఒక్కరికి కూడా. అమరావతిని మీరు తీసుకుంటే మరి మా టైంలో 34,000 ఎకరాలు, వీళ్ళు వచ్చిన తర్వాత టోటల్లీ ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు తీసుకున్నారు, 54 ఎకరాలు అయింది. ఆ 54 ఎకరాలకే 54,000 ఎకరాలకే లిటరల్లీ ఇప్పటి వరకు ఒక ఎకరం డెవలప్ చేయాలంటే 2 కోట్లు పడుతుంది అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి దానికే ఇప్పటి వరకు ఏ అతి గతి లేదు. అప్పుడు ఇప్పుడు కలిపి లిటరల్లీ 55,000 కోట్ల రూపాయలు అమరావతిని బూచిగా చూపించి అది గ్రాంట్ అని చెప్తున్నాడు, కానీ అది ఇట్స్ నాట్ ఏ గ్రాంట్, ఇట్స్ కంప్లీట్లీ అప్పే. తిరిగి చెల్లించాల్సిందే. అది చూపిస్తున్నాడు. అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మున్సిపల్ మినిస్టర్ గారు కానీ అసలు ప్రజలకు చెప్పింది ఏంటి? ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి మరి రాజధాని, ఆ ప్రాజెక్టు ఆల్రెడీ మా దగ్గర 54,000 ఎకరాలు ఉన్నాయి. అసలు 25,000 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి రాజధానిని నిర్మించేసేసి అమరావతి దేవతల రాజధానిని ఇక్కడ తలపించే విధంగా బ్రహ్మాండమైన భవనాలు కన్స్ట్రక్షన్ చేసేసి మరి మిగిలినటువంటి ఆ 25 + 4 29,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి అప్పు తీర్చేస్తాం, ఎక్కడి నుంచి ₹1 అప్పు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు అని బాజాలు కొట్టి ఇప్పుడు మళ్ళీ మీ ఇళ్ళు బీకేస్తామని, మాకు రోడ్లు కావాలి, ఇంకోటి కావాలి, మేము డెవలప్ చేయాలంటే మాకు ఇంకా మీవన్నీ కావాలి అంటుంటే అమరావతి రైతులు బండ బూతులు తిడుతున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. రీసెంట్లీ దొండపాటి రామారావు గారు ఆయన మరి ఆ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే సాక్షిగా జరిగినటువంటి మీటింగ్లో మరి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఏమయ్యా, నేను ఇచ్చిన 2 ఎకరాలకే ఇప్పటి వరకు నాకు కరెక్ట్గా నాకు రిటర్నబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదండి. రిటర్నబుల్ ప్లాట్స్ ఎలా ఇవ్వాలి? వాళ్ళవన్నీ 3 పంటలు పండే భూములండి. బంగారం లాంటి భూములు తీసుకొని ఎక్కడో చెరువుల్లో, కాలవల్లో, అది ముక్కు ముఖం తెలియని శ్మశానాల్లో ఇస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? దాన్ని పోని డెవలప్ అన్నా చేసి ఇచ్చావా? అది లేదు ఇంతవరకు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎత్తిపోతల పథకం, ఇప్పుడు అదేంటి రాయలసీమ అంటే నీళ్ళు ఎత్తిపోసుకోవటమే కదండి అమరావతి అంతే కదా. ఇప్పుడు ఒక పెద్దపాటి వర్షం వచ్చిందనుకోండి సార్, గట్టిగా కురిస్తే మరి పడవలు వేసుకొని వెళ్తున్నారు కదా. మరి పడవలు వేసుకొని వెళ్తున్నారు అంటే చిన్న సైజు చెరువులు అక్కడ తలపిస్తున్నాయనే కదా. మరి అవి ఎందుకు వెళ్ళమండి? ఎందుకు మా కళ్ళతో మేము చూడట్లేదు? వైసీపీకి కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కానీ తీసేయాలి అనేది కూటమి చెప్పుద్ది. పదే అదే చెప్తున్నారని చెప్పండి. వాళ్ళ తెరలు అమరావతి రైతులు తొలగిస్తారు. ఇప్పుడు మేము మాట్లాడితే ఇలాగే మాట్లాడచ్చు, కానీ అమరావతి రైతులు మాట్లాడుతున్నారుగా, నా బొంద అక్కడ ఏముంది శ్మశానం తప్ప అని. గట్టిగా కట్టిన 4 బిల్డింగులు చూసుకునే నువ్వు ఇదైతే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా వితిన్ 3 ఇయర్స్లో విజయవాడే తీసుకోండి సార్, బెస్ట్ ఎగ్జాంపుల్ విజయవాడే తీసుకోండి. 19 to 24 మధ్యలో ఇక్కడ ఎవరు వరదల పాలు అవ్వకుండా రిటైనింగ్ వాల్ కట్టాడా? మా టైంలోనే కట్టి మా టైంలోనే ఓపెన్ చేసామా? రెండోది కనకదుర్గ ఫ్లైఓవర్ నీ టైంలో ఒక 70% కట్టావేమో, మిగిలిన 30% పూర్తి చేసి ఓపెన్ చేసింది మేమేనా? రెండోది బెంచ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు కట్టాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే ఓపెన్ చేసాం, అవునా కాదా? ఈ రాష్ట్రానికి 1,104 ఇచ్చాం, 1,108 ఇచ్చాం స్వచ్ఛాంధ్ర ఇది కింద, కార్పొరేషన్ కింద. ఎన్ని చేసుంటాం మేము? ఉద్దానం కిడ్నీ సెంటర్ నువ్వు డిప్యూటీ సీఎం గారు మాట్లాడారంతే, మేము ఆచరణలో చేసి చూపించాం.